తెలుగుదేశం పార్టీ నా ఊపిరి అనుకుని ఏళ్ల తరబడి జెండాలు మోస్తూనే ఉన్నాం. తగిన గుర్తింపు లేదు. అందుకనే రాయచోటి ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా అల్లుడి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు సీనియర్ నాయకులు అబూజూర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన రాయచోటి పట్టణం బలరామరాజు వీధిలో ఆయన కుటుంబ సభ్యులు అభిమానుల సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించే సేవలను, అభివృద్ధి పనులు, పథకాలు మెచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకున్నట్లు ఆయన తెలిపారు. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పి అబూసా బృందాన్ని ఆహ్వానించారు. రాయచోటి టౌనే తీసుకోండి తల్లి, ఇంతకు ముందు ఎలా ఉండింది మన హాస్పిటల్? ఇప్పుడు రాయచోటి హాస్పిటల్ చూసారు ఎంత బాగా మారిపోయిందో. 4 అర్బన్ హెల్త్ సెంటర్లు పెట్టాం, దాదాపుగా బస్ స్టాండ్ ఆధునీకరించినాం, మంచి మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టుకున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఎమ్మెల్యే కాకముందు ఒంటెత్తు పండ్లతో నీళ్ల వ్యాపారం జరిగేది రాయచోటిలో. అటువంటిది ఈ రోజు నీళ్లు వస్తున్నాయి. ఈ రోజు 2 రోజుల్లో మనకు పవిత్ర రంజాన్ మాసం స్టార్ట్ అవుతా ఉంది మొన్నటి నుంచి. ఈ పవిత్ర రంజాన్ మాసంలో మనం అంతా కూడా ఖురాన్ పఠిస్తూ చాలా పవిత్రంగా ఉండాలన్నటువంటిది మీకు అందరికీ ఉంటాం, ఒక పొద్దులు ఉంటూ కూడా. నేను ఈరోజు ఈ పార్టీలో చేరడానికి ముఖ్య కారణం ఏమంటే వైసీపీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి నేను నా వంతు సాయం చేయాలని ఈ పార్టీలో చేరడం జరిగింది. నాకు గడిచిన సంవత్సరాల్లో కూడా అధికారంలో పార్టీ ఉన్నింది. నేను ఎటువంటి సేవ వాళ్ళకు చేయలేకపోయాను. ఉన్న వీధిలో కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్న డోర్ టు డోర్ సేవలు చూసి నచ్చి ఈ పార్టీలో చేరడం జరిగింది. ఇక్కడ డోర్ టు డోర్ సర్వీస్ చాలా బాగుంది. అంటే డైరెక్ట్ లీడర్తో ఏం ఇన్వాల్వ్మెంట్ లేకుండా సర్వీస్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఒకడు పెద్ద చిన్న అనే లేకుండా జరుగుతూ ఉంది. సో ఎనిహో మనం ఏదో ఒక రకంగా మన రూపంలో ఒక 10 మందికి సాయం చేసినా మంచిదని చెప్పి ఆ ఊహతో వచ్చామండి. చేయాలని అనుకుంటున్నాము. వీళ్ళకు మన శ్రీకాంత్ రెడ్డి అన్న ప్రజల మనిషి, ఆయనకు ఎటువంటి లీడర్షిప్లు వాళ్ళకు వీళ్ళకు అని భేదాలు ఏమీ లేవు. ఒక వర్గానికి చెందిన వ్యక్తి అని శ్రీకాంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో జిల్లా అనే ఒక కళ మనకు రాయచోటి పక్కనే కడప జిల్లా పెట్టుకుని మళ్ళీ రాయచోటి జిల్లా వస్తుందా అనే ఊహలో కూడా రాయచోటి ప్రజలు ఊహించుంటారు. ఆయన తరపు నుంచే వచ్చింది ఇది. 100 పడకల ఆసుపత్రి మన శ్రీకాంత్ రెడ్డి అన్న హయాంలోనే జరిగింది. ఇటు రోడ్లు చూసుకోండి ఎంత అభివృద్ధి జరుగుతున్నాయో. మన సుండపల్లి రోడ్ అయితే దీన పరిస్థితులు ఉన్నింది. అసలు అది చూస్తే మున్సిపాలిటీ అంటారు దాన్ని. ఇప్పుడు ఓకే, ఆయన వల్ల చాలా అభివృద్ధి జరుగుతుంది. ఇంకా కొంచెం ఆలస్యంగా జరిగినా కొద్దిగా బాగానే జరుగుతుంది. టౌన్ రోడ్ల ప్రకారంగా టౌన్ వైజ్ అభివృద్ధి మాత్రం చాలా జరిగినాయి. మున్సిపాలిటీ కానీ, మన హాస్పిటల్ కానీ, దగ్గరలో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ, పార్క్స్ కానీ. మనకు పార్క్ అనేది రాయచోటిలో ఒక కళ అనుకుంటే, అలాంటిది చోట కూడా మనం చేయగలం ఒక పార్క్ అని బాగా సుందరికంగా మన శ్రీకాంత్ రెడ్డి అన్న చేసి చూపించారు. ఇలాంటి ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఆయన విషయాలు. చిన్న రాయచోటిని చాలా పెద్ద స్క్వేర్ ఫీట్స్లో చేశాడు ఆయన. మనం స్క్వేర్ ఫీట్ ఉండేదాన్ని స్క్వేర్ యార్డ్గా చేసి చూపించాడు ఆయన. సో ఇలాంటివన్నీ చూసి ఏదో ఒక రకంగా మనం చేయగలం ఒక 4 మందిని అని చెప్పి ఆకర్షించి వచ్చాను. నాకు ఎటువంటి వేరే ఏదో విభేదాలు కానీ అవి ఏం లేవు.